హిందువుల పండగ వస్తుంది అంటే దాన్ని ఈ లెఫ్ట్ గాళ్ళు బాలీవుడ్ గాళ్ళు టార్గెట్ చేయకుండా ఉంటారా చెప్పండి? ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. దీపావళి, దసరా, సంక్రాంతి ఏదైనా సరే దాన్ని టార్గెట్ చేస్తారు. ఈసారి రాఖీ పండగ రాబోతుంది కదా, ఇప్పుడు రాఖీ పండగను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, ఈ నీతులు చెప్పేవాళ్ళు, పర్యావరణాన్ని ప్రేమించే వాళ్ళు కేవలం హిందూ పండగలకే ఎందుకు యాక్టివేట్ అవుతారు? ఉదాహరణకి దీపావళి పండగ వచ్చిందనుకోండి, క్రాకర్స్ పేల్చొద్దు అంటూ ప్రతి ఒక్కడూ ట్వీట్లు పెట్టడం, ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టడం చేస్తారు. అదే న్యూ ఇయర్ వచ్చినప్పుడు ఈ ట్వీట్లు, స్టోరీలు పెట్టే వాళ్ళే బయటకు వచ్చి క్రాకర్స్ పేలుస్తూ ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు గమనించండి, దీపావళి అనేది కేవలం భారతదేశంలో ఉన్న హిందువులు మాత్రమే జరుపుకునే పండగ. న్యూ ఇయర్ అనేది వరల్డ్ వైడ్గా జరుపుకునే పండగ. మన ఇండియాలో కేవలం దీపావళికి క్రాకర్స్ పేలిస్తేనే పొల్యూషన్ ఏర్పడుతుందా? న్యూ ఇయర్ రోజు వరల్డ్ వైడ్గా, ప్రపంచవ్యాప్తంగా అందరూ క్రాకర్స్ పేలుస్తారు. మరి దానివల్ల పొల్యూషన్ రాదా? హిపోక్రసీ ఏమిటంటే, కేవలం హిందువుల్ని టార్గెట్ చేస్తేనే వీళ్ళకు అటెన్షన్ వస్తుంది, వ్యూస్ వస్తాయి, అండ్ వీళ్ళు వేరే మతాల గురించి మాట్లాడే ధైర్యం కూడా చేయరు. రీసెంట్గా కృతి సనన్ ఒక బ్రాండ్ ప్రమోషన్ వీడియో చేసింది. అది హిందువులను టార్గెట్ చేస్తూ రాఖీ పండగ సందర్భంగా షూట్ చేసిన యాడ్. అందులో ఈమె ఒక రకమైన డ్రెస్ వేసుకుంది. దాన్ని బికినీ అనలేము, అండర్ గార్మెంట్ అని కూడా అనలేము. ఓవరాల్గా ఎక్కువ రివీలింగ్ ఉన్న బట్టలు వేసుకొని తన ఆన్ స్క్రీన్ బ్రదర్కి రాఖీ కడుతున్నట్టుగా యాడ్ ఉంటుంది. బై ద వే, ఇది ఒక జ్యువెలరీ బ్రాండ్ ప్రమోషన్ యాడ్. నేను ఈ యాడ్ని ఇక్కడ చూపించలేను, కానీ కొన్ని ఫొటోస్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదిగో ఈ విధంగా ఈమె బట్టలు వేసుకొని వాళ్ళ బ్రదర్కి రాఖీ కడుతుంది. అయితే ఇది చాలామంది హిందువులకు, ఈవెన్ ఇతర మతస్థులకు కూడా నచ్చలేదు. ఎందుకంటే రాఖీ అనేది హిందువులకు ఎంతో పవిత్రమైన పండగ. ఈ పండగను టార్గెట్ చేసి చేసిన కమర్షియల్ యాడ్లో అమ్మాయి ఇలా రివీలింగ్ బట్టలు వేసుకొని ఉండడం ఏ మతస్థులకు నచ్చలేదు. అండ్ రాఖీని మనం ఎంతో పవిత్రంగా చూస్తాము. రాఖీ కట్టేటప్పుడు ఒక పూజా ప్లేట్ తీసుకుని అందులో కుంకుమ, స్వీట్స్ పెడతాము. అండ్ రాఖీ కట్టే ముందు బ్రదర్కి కుంకుమ కూడా పెడతారు. మొత్తంగా దానికి ఒక సాంప్రదాయం ఉంటుంది. వాటన్నిటిని కూడా భ్రష్టు పట్టిస్తూ వీళ్ళు పండగను చాలా క్యాజువల్ చేసేస్తున్నారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, బ్రదర్ ఇలా చేయడం వల్ల ప్రాబ్లం ఏముంది, వాళ్ళు పండగనే కదా ప్రమోట్ చేస్తున్నారు అని. నో, ఇక్కడ వీళ్ళు ఇలా కూడా చేయొచ్చు. మన సాంప్రదాయాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ర్యాండమ్గా ఇలా కూర్చొని కట్టేయచ్చు, ఎలాంటి బట్టలైనా వేసుకోవచ్చు అని ప్రజెంట్ యువతకి వీళ్ళు మెల్లగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు కావచ్చు. ఒకసారి ఇమాజిన్ చేయండి, వేరే మతానికి చెందిన పండగ శుభాకాంక్షల్ని ఈ హీరోయిన్ ఇలాంటి బట్టలు వేసుకొని చెప్పగలదా? చెప్పలేదు. ఎందుకంటే ఒకసారి ఈమె వేరే మతానికి సంబంధించిన పండుగ విశేషని ఎలా చెప్పిందో చూడండి. అంటే హిందూ సాంప్రదాయాన్ని, హిందూ ధర్మాన్ని టార్గెట్ చేస్తేనే వీళ్లకు ఎక్కువ అటెన్షన్ వస్తుంది అనే ప్లానా? అయితే ఈ విషయం పైన కంగనా రనౌత్ రియాక్ట్ అయ్యింది. ఈమె చెప్పేది ఏమిటంటే, ప్రజెంట్ మహిళలకు వేసుకోవడానికి అనేక ఆప్షన్స్ ఉన్నాయి. శారీ, లెహెంగా, హాఫ్ శారీ, ఇంకా చాలా. అవన్నీ వదిలేసి హిందువులకు ఎంతో పవిత్రమైన రాఖీ పండగ రోజు ఇలా బికినీ పైన కూర్చొని, బై ద వే ఇది కంప్లీట్గా బికినీ కాదు, ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది, అండర్ గార్మెంట్ డ్రెస్ అనుకోవచ్చు. దీన్ని వేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇది ఖచ్చితంగా కావాలని హిందువుల్ని టార్గెట్ చేసి క్రియేట్ చేసిన క్రీపీ యాడ్ అని చెప్పింది. ఇక్కడ మీరు ఈ కంగనా రనౌత్ ఏమైనా మంచిదా? ఈమె కూడా ఎలాంటి బట్టలు వేసుకుంటుందో మనకు తెలియదా? ఈమె నీతులు చెప్పడం ఏంటి అని అనిపించవచ్చు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, కంగనా రనౌత్ అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటివి వేసుకోకూడదు అని చెప్పట్లేదు. ఒక పర్టికులర్ మతానికి చెందిన పండగను రెస్పెక్ట్ చేయండి, ఆ సాంప్రదాయాన్ని రెస్పెక్ట్ చేస్తూ అట్లీస్ట్ ఆ సమయంలో అయినా మర్యాదపూర్వకమైన బట్టలు వేసుకోమని చెప్తుంది. అయితే దీనిపైన ఈ యాడ్ చేసిన కృతి సనన్ రియాక్ట్ అయ్యింది. ఈ బాలీవుడ్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. నిజం చెప్పాలంటే ఈ రియాక్షన్ ఈమె రియాక్షన్లా అనిపించలేదు, ఒక టిపికల్ పిఆర్ రియాక్షన్లా అనిపించింది. ఈమె చెప్తుంది, స్టాప్ టెల్లింగ్ ఉమెన్స్ వాట్ టు వియర్. అంటే మహిళలకు ఎలాంటి బట్టలు వేసుకోవాలి అని చెప్పడానికి మీరెవరు? అయినా పండగ అనేది వేసుకునే బట్టల్లో ఉండదు, ఎమోషన్లో ఉంటుంది అంటూ నీతులు చెప్తుంది. ఈ చిల్లర బాలీవుడ్ ప్రాబ్లం ఏమిటంటే, వీళ్ళు కావాలనే హిందూ మతాన్ని టార్గెట్ చేస్తారు. ఎక్స్పోజ్ అయినప్పుడు దాన్ని డిఫెండ్ చేయడానికి ఫెమినిజం అండ్ విక్టిమ్ కార్డ్ని ఉపయోగిస్తారు. ఈ యాడ్ పైన రియాక్ట్ అయిన ఎవరు కూడా అమ్మాయిలు ఇలాంటి బట్టలు వేసుకోవాలి, ఇలాంటివి వేసుకోకూడదు అని చెప్పట్లేదు. సందర్భాన్ని బట్టి బట్టలు వేసుకోమని చెప్తున్నారు. అండ్ వీళ్ళు చేసింది ఏదో ప్రైవేట్ వీడియో కాదు,
పవిత్రమైన రాఖీ పండగకు సంబంధించిన యాడ్ కాబట్టి ఆ సమయంలో సాంప్రదాయ దుస్తులు వేసుకోమని చెప్తున్నారు. అంతేకాని సినిమాల్లో చేసే ఈమెకి మీరు రివీలింగ్ బట్టలు వేసుకోవద్దు, బికినీ వేసుకోవద్దు అని ఎవరు చెప్పట్లేదు. అలాంటి బట్టలు వేసుకుని ఈమె ఎన్నో సినిమాలు చేసింది. ఆ సినిమాల్లో ఎవరు ఈమెకు అబ్జెక్షన్ చెప్పలేదు. ఇక్కడ సందర్భానుసారంగా ఒక అటైర్ ఉండడం ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఈ వీడియో చూస్తున్న అమ్మాయిలకి, మహిళలకి నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్గా మీ ఇష్టం. కానీ సందర్భానుసారంగా మనం తగిన బట్టలు వేసుకోవడం ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ మీరు బయట వెకేషన్కి గోవాకు వెళ్తున్నారు అనుకుందాం, అక్కడ ఆ ప్లేస్కి తగ్గట్టుగా బట్టలు వేసుకోండి. ఫర్ సపోజ్ మీరు టెంపుల్కి వెళ్తున్నారు అనుకుందాం, టెంపుల్కి వెళ్ళేటప్పుడు దానికి తగ్గట్టుగా బట్టలు వేసుకోవాలి. అంతేకాని నేను టెంపుల్స్కి కూడా షార్ట్స్ వేసుకుని వెళ్తాను, బికినీ వేసుకుంటాను అంటే ఎవరు మాత్రం యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఈమె చెప్పే లాజిక్ ప్రకారం చూస్తే పండగ అనేది బట్టల్లో ఉండదు, ఎమోషన్లో ఉంటుంది అనుకుంటే మరి ఈమె బాలీవుడ్ పార్టీలకు వెళ్ళినప్పుడు జస్ట్ కుర్తా పజామా వేసుకుని ఎందుకు పోదు? మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లక్షల రూపాయల బట్టలు వేసుకుని ఎందుకు వెళ్తుంది? అంటే ఆ సిచ్యువేషన్కి, ఆ ప్లేస్కి అవి సూట్ అవుతాయనే కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ వీళ్ళకి ఎందుకు లేదు? కేవలం రాఖీ అప్పుడే కాదు, దీపావళి, దసరా, సంక్రాంతి, హోలీ ఇలా ఏ పండగ వచ్చినా, ఏ హిందువుల పండగ వచ్చినా ఈ బాలీవుడ్ వాళ్ళు, లెఫ్ట్ గాళ్ళు ఖచ్చితంగా దాన్ని టార్గెట్ చేస్తారు. ఇక్కడ ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే, అమ్మాయిలకు ఎలాంటి బట్టలు వేసుకోవాలి అని చెప్పడానికి మనకు అధికారం లేదు. కానీ ఒక మతానికి సంబంధించిన పవిత్రమైన పండగలు, రిలీజియస్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు దానికి తగ్గట్టుగా రెడీ అయి రావడం చాలా ఇంపార్టెంట్. ఈ చెత్త బాలీవుడ్ చేసేదేమిటంటే మెల్లమెల్లగా హిందూ ధర్మాన్ని నాశనం చేయడం. వీళ్ళు ఎంతో పవర్ఫుల్ అండ్ మనం ఎంతో పవిత్రంగా చూసే శివుణ్ణి కూడా పీకే మూవీలో ఒక కమేడియన్గా చూపించే ప్రయత్నం చేశారు. ఇంకా చాలా సందర్భాల్లో హిందూ ధర్మాన్ని కించపరుస్తూ సీన్స్ని, డైలాగ్స్ని రాశారు. అండ్ ఇప్పుడు ఈ యాడ్లో కుంకుమని తొలగించేశారు, పూజా ప్లేట్ని కూడా పట్టుకోవడం తొలగించేశారు. అంటే ఆ సాంప్రదాయాన్ని తొలగించి రాఖీని జస్ట్ చేతికి ఒక తాడు కట్టడం లాగా చూపించారు. మెల్లగా వీళ్ళు మన పండగల్ని నార్మలైజ్ చేసి అవి పెద్ద స్పెషల్ కాదు అనే ఫీలింగ్ని ప్రజెంట్ యువతలో తెప్పిస్తున్నారు. అండ్ ఈ యాడ్ చూసే యువకులు ఏమనుకుంటారు చెప్పండి? సో ఇది ఒక నార్మల్ పండగ కావచ్చు, ఎలాంటి బట్టలైనా వేసుకోవచ్చు అనుకుంటారా లేదా? ఎస్పెషల్లీ ఈమెను చూసి అమ్మాయిలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా లేదా? ఈ వీడియో చూస్తున్న అమ్మాయిలకు నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, నేను ఈ వీడియోలో మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, వేసుకోకూడదు అని చెప్పట్లేదు. అది కంప్లీట్గా మీ ఇష్టం. కానీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా, మీరు ఉన్న ప్లేస్కి తగ్గట్టుగా బట్టలు వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది మీకు అర్థం కావడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మీరు హైదరాబాద్లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో కాస్త బోల్డ్గా బట్టలు వేసుకున్నా మిమ్మల్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు. మీరు కంఫర్టబుల్గా మీ పని చేసుకోవచ్చు. కానీ సేమ్ అలాంటి బట్టలు వేసుకొని మీరు కాస్త మాస్ ఏరియాస్ అయినా పాత బస్తీ, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్ ఏరియాలో తిరగలరా? ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు? అది మీ మంచికి. మీరు వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు, బట్ ఇబ్బంది పడతారు అని చెప్తున్నాను. అమ్మాయిల అటైర్ సంగతి కాస్త పక్కకు పెడితే నిజానికి హిందువుల్లో ఐకమత్యం లేదు. ఇప్పుడు ఈమె చేసిన మిస్టేక్ని పాయింట్అవుట్ చేస్తూ ఈమెను క్రిటిసైజ్ చేస్తుంటే చాలామంది బ్రెయిన్ వాష్ చేయబడిన ఫెమినిస్టులు తప్పేముంది, ఆ అమ్మాయి ఆమెకు నచ్చింది వేసుకుంది అంటున్నారు. అమ్మాయి తనకు నచ్చింది వేసుకోవడంలో తప్పులేదు, కానీ అక్కడ వాళ్ళు రీప్రజెంట్ చేస్తుంది హిందువుల రాఖీ పండగను. సో అది వీళ్ళకు అర్థం కావట్లేదు. అండ్ ఇలాంటి విషయాలు ప్రతి హిందువు రేస్ చేయాలి. దీనికి అగెన్స్ట్గా మాట్లాడితేనే మనం మన సాంప్రదాయాన్ని కాపాడుకోగలం. ఈ బాలీవుడ్ ఏజెంట్లు వేరే మతం గురించి ఇలాంటి యాడ్లు చేయగలరా? ఒకసారి ఇమాజిన్ చేయండి. ఇస్లాం మతం గురించి కానీ, క్రిస్టియానిటీ గురించి కానీ వీళ్ళు ఇలాంటి యాడ్లు చేసి ఈజీగా తప్పించుకోగలరా? అండ్ ఇలాంటి కాంట్రవర్షియల్ యాడ్స్ని కొన్ని బ్రాండ్స్ కావాలని క్రియేట్ చేస్తాయి. దీంతో వాళ్ళకు తక్కువ స్పాన్లో ఎక్కువ అటెన్షన్ వస్తుంది, ఫాస్ట్గా ఫేమస్ అవ్వచ్చు, బ్రాండ్ ప్రమోషన్ చేయొచ్చు అని వీళ్ళు హిందూ మతాన్ని టార్గెట్ చేస్తారు, హిందువుల సెంటిమెంట్ని హర్ట్ చేస్తారు. ఇలాంటి బ్రాండ్స్ని ఐడెంటిఫై చేసి బైకట్ చేయాలి. ఇలా ఒకరు ఇద్దరు అనుకుంటే సరిపోదు, కమ్యూనిటీ మొత్తం అంటే హిందువులంతా అనుకుని ఒకే మాట పైన ఉంటే వీళ్ళు మారుతారు. అప్పటి వరకు వీళ్ళు ఇలా కంటిన్యూగా హిందూ ధర్మాన్ని టార్గెట్ చేస్తూనే ఉంటారు, దాంతో బెనిఫిట్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు ఈ కృతి సనన్ మేము చేసింది తప్పు కాదు, మేము మామూలుగానే యాడ్ చేశాము, ఎవరి మనోభావాలు దెబ్బతీయలేదు, అయినా మహిళలకు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పడానికి మీరెవరు అంటూ ఈమె ఈజీగా జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ డీప్ డౌన్ ఈమె కూడా తెలుసు ఆమె చేసింది తప్పు అని.
ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలి, హిందూ ధర్మాన్ని ఎవడు పడితే వాళ్ళు టార్గెట్ చేయకుండా ఉండాలి అంటే మనం ఏం చేస్తే బాగుంటుంది? గవర్నమెంట్ ఎటువంటి చట్టాలు తీసుకువస్తే బాగుంటుంది? ఇలా ప్రతి బ్రాండ్ వాళ్ళు ఈజీగా ప్రమోట్ అవ్వడానికి అండ్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు క్విక్గా ఫేమస్ అవ్వడానికి హిందూ ధర్మాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? హిందువుల్లో ఐకమత్యం ఉండదు, వాళ్ళలో వాళ్ళే తన్నుకుంటారనా, లేదా హిందువుల్ని టార్గెట్ చేస్తే ఈజీగా ఫేమస్ అవ్వచ్చు అనా? దీన్ని ఆపడానికి ఏం చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని, ఐడియాస్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ విషయాలు 10 మందికి తెలిసేలా వీడియోని షేర్ చేయండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.